నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని గూడూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి ఆదినారాయణ కోరారు. అంగన్వాడీ వర్కర్లు కనీస వేతనం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ వారు చేస్తున్న నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రావణి మద్దతు. గూడూరు డివిజన్ ప్రజలను భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో తీవ్రంగా అన్యాయం చేశారని మాజీ తిరుపతి పార్లమెంట్ సభ్యుడు చింతామోహన్ తీవ్రంగా విమర్శించారు. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని గూడూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి ఆదినారాయణ కోరారు. రహదారి భద్రతా మాస ఉత్సవాల్లో భాగంగా గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు మరియు బస్సు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం ఆర్టీఓ నిర్వహించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో రహదారి భద్రతా మాస ఉత్సవాలలో భాగంగా విద్యార్థులకు మరియు బస్సు డ్రైవర్లకు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీఓ ఆదినారాయణ అవగాహన కల్పించారు. ఆర్టీఓ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనం నడపకూడదని తెలిపారు. డ్రైవర్లందరూ తప్పనిసరిగా తమ వివరాలన్నీ కాగితంలో రాసుకుని దాన్ని జేబులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ధనుంజయ్ మరియు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 15వ తారీఖు నుంచి అంటే జనవరి 15వ తారీఖు 2024 నుంచి వచ్చే నెల అంటే ఫిబ్రవరి 14వ తారీఖు 2024 వరకు ఈ మాసోత్సవాలు జరపమన్నారు. ఇది ఏంటంటే రిఫ్రెష్ ట్రైనింగ్ లాంటిది. అంటే లేటెస్ట్ అవగాహన, లేటెస్ట్ అమెండ్మెంట్స్ తేవటం ద్వారా అది స్టాలిన్ సినిమాలో లాగా ముగ్గురికి మీరు పాస్ ఆన్ చేయాలి. ఓకే, ఇందులో మెయిన్గా ఏంటంటే స్వచ్ఛత పక్వాడ్. పక్వాడ్ అంటే ఏంటి? హిందీలో ఎవరన్నా అర్థం చెప్తారా? ఏమ్మా? సరే, స్వచ్ఛత అంటే పరిశుభ్రము, పక్వాడ అంటే దాన్ని పట్టుకోవాలా. అంటే లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మెయిన్గా రహదారి భద్రత అనేది జీవితానికే రక్ష. కాబట్టి దీన్ని మీరందరూ ఎలా పాటించాలా? డ్రైవర్లు పాంప్లెట్స్ ఇచ్చాము, దాని ప్రకారం ప్రిన్సిపల్ గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఆ పాంప్లెట్స్ ప్రకారం డ్రైవర్ని మోటివేట్ చేసి రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కృషి చేయమని నా రిక్వెస్ట్. తర్వాత మీరు స్టూడెంట్స్ ఏం చేయాలా? హెల్మెట్ పెట్టుకోవాలా. తర్వాత డ్రింక్ చేసి బళ్ళు తోలకూడదు. జైలు శిక్ష, ఫైను 2 ఉన్నాయి. దాని తర్వాత కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలా. తర్వాత మీరు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు చేతులు బయట పెట్టడం కానీ, తలకాయలు బయట పెట్టడం కానీ అలాంటివి చేయకూడదు. అలా తలకాయలు తెగిపోయిన యాక్సిడెంట్స్ నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు ఇన్స్పెక్ట్ చేసినవి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మీ కుటుంబానికే కాకుండా యు ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ దిస్ కాలేజ్. సమాజానికి కూడా, ఆంధ్రాకి, ఇండియాకి కూడా సంబంధించిన వాళ్ళు. ఒక మేధావి ఈ యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది న్యాచురల్ కెలామిటీస్ కన్నా ఎక్కువ మంది చనిపోతున్నారు. అంగన్వాడీ వర్కర్లు కనీస వేతనం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ వారు చేస్తున్న నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతుందని తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రావణి తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం మరియు తెలుగు యువత నాయకులు అంగన్వాడీ వర్కర్లకు మద్దతు తెలిపారు. అంగన్వాడీ వర్కర్ల రిలే నిరాహార దీక్ష శిబిరంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం మరియు తెలుగు యువత విభాగం నాయకులు అంగన్వాడీ వర్కర్లకు మద్దతు తెలియజేస్తూ అంగన్వాడీ వర్కర్లతో పాటు కలిసి రిలే నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీ వర్కర్లు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రావణి మాట్లాడుతూ సుమారు 40 రోజుల పాటు అంగన్వాడీ వర్కర్లు వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం
ప్రభుత్వంలో చలనం లేకపోవడం విచారకరమని తెలిపారు. అంగన్వాడీ వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. 40 రోజుల నుంచి ఆడపడుచులైనా కూడా రోడ్డు మీద వాళ్ళు రకరకాల నిరసనలు ప్రదర్శించడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ గూడూరులో ఈ అంగన్వాడీ కార్యకర్తల ఈ సమ్మెని కూడా ఇన్ని రోజుల నుంచి ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన లీడర్లందరికీ కూడా పేరు పైన నమస్కారాలు. ఈరోజు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి సిపిఎం అదేవిధంగా ఇతర పార్టీ నాయకులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. ఈరోజు మా మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము కూడా ఇక్కడ తెలుగు యువత మహిళలందరం కూడా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా మేము మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా ఏదైతే ఈ అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా 40 రోజుల నుంచి కూడా నిరసన చేస్తున్నారో వాళ్ళ కోరికల్ని ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఖచ్చితంగా అంగన్వాడీ వాళ్ళకి వాళ్ళ డిమాండ్లు కానీ వాళ్ళ కోరికలు కానీ మేము చేస్తాము రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పారు. ఖచ్చితంగా మేమందరం కూడా వాళ్ళందరూ కూడా మద్దతు ఉంటాం. అప్పటిదాకా కూడా రేపు ప్రభుత్వం వస్తే కూడా వాళ్ళకి వేతనాలు పెంపు కావచ్చు, వాళ్ళ కనీస అవసరాలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తింపు కావచ్చు, ఇవన్నీ కూడా మా శాసనసభ్యుల ద్వారా చేస్తాం. అదేవిధంగా వీళ్ళు అంగన్వాడీ వాళ్ళంటే మనం ఇంట్లో చిన్న బిడ్డల్ని మనం అంగన్వాడీ స్కూల్కి పంపిస్తాం. ఆ పంపించినప్పటి నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఒక తల్లిలాగా వాళ్ళు దగ్గర హక్కును పెట్టుకొని వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి సాయంత్రం అవసరాలు తీర్చి ప్రశాంతంగా తీసుకొచ్చి వదిలిపెట్టే బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్ కానీ ఆయా కానీ వాళ్ళు అక్కడ ఫుడ్ కానీ తల్లిలాగా అన్నం తినిపించే బాధ్యత కూడా వాళ్ళది. అట్లాంటి మహిళా తల్లులు ఈ రోజు 40 రోజుల నుంచి రోడ్డు మీద పండగ లేదు, పబ్బం లేదు, ఆదివారం లేదు, వర్షం లేదు, చలి లేదు, ఎండ లేదు, అన్నిటికీ కూడా వదిలేసి కుటుంబాలు కూడా వదిలి ఈ రోజు రోడ్డు మీద ఉంటారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు జీతాలు పెంచుతాం, మీ కోరికలన్నీ తీరుస్తాం అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఈ రోజు చూస్తే వాళ్ళ కనీస వేతనం కూడా పెంచలేదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 10,500 రూపాయలు వాళ్ళకి జీతం పెరిగేటట్టు జీవోని ఇచ్చి ఆయన ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి
కోర్టు ఇచ్చింది తీర్పు గ్రాట్యుటీ అమలు చేసేదాకా మేము ఏమైనా కానీ ఈ సమ్మెను విరమించేదాకా మేము ఊరుకోమని హెచ్చరిస్తున్నాము. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ 40 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మె, ఆ సమ్మెని పరిష్కారం చేయాల్సినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఈ నిమ్మకు నీరెత్తినట్టుగా ఆయన ఆలోచన చేస్తున్నారంటే ఇక ఇంకా కూడా ఈ ఉద్యోగస్తుల్ని పక్కన పెట్టి వేరే వాళ్ళని మేము తీసుకుంటామని చెప్పడం అంటే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్క కార్మికులు కూడా, ఏ ఒక్క కార్మిక రంగం కూడా పేదవాళ్ళ నుంచి అనేక రంగాల వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఇవాళ 40 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెను పరిష్కరించాల్సింది పాలించి ఇవాళ మళ్ళీ వాళ్ళ మీద యస్మాలు ప్రయోగం చేయడం, వాళ్ళ మీద అనేక చట్టాలను ప్రయోగించి వాళ్ళని అణిచివేసే ధోరణి చేయడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి దీని మీద ఈ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది అనేక సార్లు పోరాటాలు చేసి గెలిపించుకున్నటువంటి విషయాలు, అనేక హక్కులు సాధించుకున్న విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ ఆలోచన విధానం మానుకోవాలి. ఈ ఎలక్షన్లు రాబోయే సందర్భంలో, దిగిపోయే సందర్భంలో ఆయన ఎందుకు ఇంకా కూడా అటువంటి ముందు పట్టుబడటం అనేది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఏ ఒక్కరు వాళ్ళు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి హక్కులే ఉన్నాయి. 26,000 రూపాయలు జీతం ఇవ్వాల్సింది పాలించి దాన్ని వదిలేసి ఇవాళ ఏంటంటే కనీసం పక్కన తెలంగాణ రాష్ట్రం కన్నా కూడా ఇంకా అధ్వానంగా కూడా ఇక్కడ అంగన్వాడీ వర్గాలకి జీతాలు ఇస్తున్నారంటే సిగ్గుపడాల్సింది పాలించి ఆయన ఇంకా ఇటువంటి ప్రయోగాలు చేయడం మంచి పద్ధతి కాదు. ఇక్కడ అన్ని ప్రయోగాలన్నీ వామపక్షాలంతా కలిసి, ఇతర పార్టీలు అన్నీ కలిసి ఇవాళ ఈ అంగన్వాడీ వాళ్ళకి పూర్తి మద్దతు ఉన్నాయి. కాబట్టి మేము కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా, ఏఐటీసీగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఉధృతంగా తీసుకుపోయేదానికి ఏ కాడికి వాళ్ళకి వాళ్ళ హక్కులు సాధించేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ కి మేము రాగానే మీకు జీతాలు పెంచుతానని మాట ఇచ్చాడు. ఆ రోజు నేను మాట తప్పను, మడవ తిప్పనని చెప్పి మాట ఇచ్చి ఈ రోజు కనీసం వాళ్ళకి 40 రోజుల నుంచి రోడ్ల మీద పడి ఆయా రకాల దీక్షలు చేశారు, మట్టి కూడా తిన్నారు, భిక్షాటన చేశారు. కానీ కనీసం నువ్వు ఎక్కడ వచ్చి వాళ్ళ బాధలు తెలుసుకొని కనీసం వాళ్ళ వేతనాలు పెంచే పరిస్థితి కాదు. వాళ్ళేమి ఆస్తులు అంతస్తులు అడగడం వల్ల గొప్ప మామూలుగా నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ఆస్తులు అడగడం
గూడూరు డివిజన్ ప్రజలను భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో తీవ్రంగా అన్యాయం చేశారని మాజీ తిరుపతి పార్లమెంట్ సభ్యుడు చింతామోహన్ తీవ్రంగా విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మరియు వైసీపీ పార్టీల పాలనలో ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందాయని ఆయన పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో మాజీ ఎంపీ చింతామోహన్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే చేయబోయే పనులను వివరిస్తూ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో గూడూరు డివిజన్ పరిధిలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి ముందుకు వచ్చిందని, అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గం పరిధిలో గన్నవరం వద్ద BHEL కంపెనీ ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సంకల్పించిందని తెలిపారు. అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత BHEL కంపెనీ నిర్మాణం నిలిపివేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉండిన తెలుగుదేశం మరియు వైసీపీ ప్రభుత్వాలు కూడా BHEL నిర్మాణం కోసం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో యువతకు ఉపాధి అవకాశం లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరిలో మీటింగ్ పెట్టాడు. 3000 మంది వచ్చారు. 1,00,000 మందిని తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు 3000తో 1 గంట 15 నిమిషాలు మాట్లాడాడు. ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు. మరి ఆయన ఈ ప్రాంతానికి గూడూరుకి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, వెంకటగిరికి ఏమి చేశాడు చంద్రబాబు నాయుడు, ఈ 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి? నెల్లూరు జిల్లాకు కానీ తిరుపతి ప్రస్తుతం జిల్లాకు కానీ ఏమీ చేయలేదు. మనవరం బెల్ ఫ్యాక్టరీని తీసుకొచ్చాం, ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చేటట్టుగా. దాన్ని పూర్తిగా మూతేసేసారు. ఈరోజు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాన్ని మూత పెట్టించాడు. ఒక్కరోజు కూడా మన్నవరం బెల్ ఫ్యాక్టరీని గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడకపోవడం, మరి జగన్ బాబు కూడా మాట్లాడకపోవడం, బీజేపీ మాట్లాడకపోవడం అనేది దుర్మార్గం, అన్యాయం మన ప్రాంతానికి. దుగ్గరాజపట్టణం 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి దుగ్గరాజపట్టణాన్ని తీసుకొని వచ్చాం. మరి చంద్రబాబు నాయుడు జాబు రాసి ఆపాడు. మరి గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్ళూరుపేట ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు, జగన్ బాబులు మరి భారతీయ జనతా పార్టీలు ద్రోహం చేశాయని చెప్పక తప్పదు. రాజకీయాలు నేను ఒక్కటి చెప్తున్నాను, ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా కాంగ్రెస్ గాలి కొడతా ఉంది. అందరూ ఆకాశం వైపు చూస్తున్నారు, భూమిని ఎవరు చూడటం లేదు. పేదవాడు మనసులో ఉద్దేశాలు ఎవరికి తెలియదు. నేను చెప్తున్నా, ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు జగన్ ఫ్రెండ్స్ జోక్ అని. చివరికి ఆయన జోక్లో పడిపోతాడు. ఖచ్చితంగా 175 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 130 స్థానాలు మేము గెలవడం ఖాయం అని తెలియజేస్తున్నారు. ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. సామాన్యుల జీవితం చాలా సాడ్గా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ has failed to have any change. Congress government should come back in state also. ప్రజలందరూ మార్పు కోరుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీనే కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతోంది. రాబోయేటువంటి ఏప్రిల్లో జరగబోయేటువంటి 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజేతలతో ముగిస్తుంది, అధికారంలోకి రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. నాణ్యమైన వరి విత్తనాలు వేస్తే మంచి పంట దిగుబడి వస్తుందని ఆశతో 250 ఎకరాల్లో వరి సాగు చేస్తున్న రైతులకు తాము చేసింది నకిలీ విత్తనాలని తేలడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. బాధితుల కథనం మేరకు మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామానికి చెందిన 10 మంది రైతులు నెల్లూరు నగరంలోని కావేరీ సీడ్స్ షాప్ నందు బీపీటీ విత్తనాలను బస్తా 1450 రూపాయల చొప్పున కొని సాగు చేశారు. 70 రోజులకు రావాల్సిన వెన్నుపూత 50 రోజులకే రావడంతో అనుమానంతో వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించడంతో అవి బీపీటీ
విత్తనాలు కావని తేలింది. దీంతో సుమారు ₹1,00,00,000 మేర నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ తమను ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని మీడియా ముందు వాపోయారు. విత్తనాలు అమ్మిన కావేరీ సీడ్స్ ప్రతినిధిని చెర్లోపల్లి గ్రామంలో నిలదీయడంతో సమాచారం తెలుసుకున్న కంపెనీ యజమానులు శుక్రవారం సాయంత్రం చెర్లోపల్లి గ్రామానికి చేరుకున్నాక రైతులు వారిని నిలదీయడంతో పొరపాటు జరిగిందని, ఈ విషయంపై చర్చించి రైతులకు తగిన న్యాయం చేస్తామని కంపెనీ యజమానులు హామీ ఇచ్చారు. ఏదేమైనా ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. సీడ్ కంపెనీ శివనంది ట్రేడర్స్. అవి ఒక లాటు 580 ప్యాకెట్లు వచ్చినాయి సార్. అవి బీపీటీ ఆడ గొడౌన్లో కొంచెం ప్రాబ్లం జరిగి ఇదైతే పొరపాటు జరగడం అయితే వాస్తవంగా జరిగింది సార్. అవును సార్, సిచ్యువేషన్ అయితే అట్లనే ఉంది సార్. ఇప్పటికైతే ఆ పైర్లు వేసినాము, ఎన్ని అయితే కానొస్తుంది సార్. అదే సార్ 580 ప్యాకెట్ల దాకా వచ్చినాయి. ఇప్పుడు కొన్ని ఊర్లు చూస్తున్నాం సార్. కొద్దిమ ఊర్లు కూడా రేపల్లా చూసి ఎల్లుండి వారి రైతులను కూర్చోబెట్టుకుని మాట్లాడాలని అనుకుంటున్నాను సార్. మునుగోలు మండలం చెర్లోపల్లి గ్రామం. మేము ఈ విత్తనాలు శ్రీ మహానంది అనే విత్తనాలు తీసుకొచ్చి 250 ఎకరాల దాకా వ్యవసాయం అందరం చేసి కష్టపడి విత్తనాలు చేసాము. ఇది మొత్తం 55 బీపీటీ అనే రకంతో మాకు ఇచ్చారు. ఈరోజు 55 రోజులకే మొత్తం ఎన్ని తీసేసి రైతులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేంత స్థాయికి వచ్చేసాము. ఈరోజు మాకు రెస్పాన్సిబిలిటీ అనేది విత్తనం ఇచ్చిన వాళ్ళు మాకు ఎవరు రిటర్న్ అనేది లేదు. మాకు ఇది ఒక మంత్రి గారు కావచ్చు, ఒక కలెక్టర్ గారు కావచ్చు, వ్యవసాయ శాఖ జేడీ గారు కావచ్చు, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. దీన్ని ఇట్టే పరిస్థితిలో మాకు న్యాయం చేసి దీన్ని 250 ఎకరాల దాకా నష్టపోయి రైతులు ఒక ముందు దాకా చచ్చిపోయేదానికి కూడా డిసైడ్ అయిపోయినారు. ఒకే రైతు 30 ఎకరాలు వేసిన ఎక్స్ సర్పంచ్ మల్లు నర్సయ్య గారు అనే వ్యక్తి, దాంట్లో నారాయణ రామశేషయ్య అని చెప్పి 25 ఎకరాలు, దీంట్లో పొన్నూరు అశోక్ అని 20 ఎకరాలు, బోతాటి మల్లి అని 10 ఎకరాలు, హరిబాబు గారు 10 ఎకరాలు కౌలు తీసుకొని చేసి చాలా మంది నష్టపోయి ఈరోజు ప్రాణాలకు కూడా తెగించి చచ్చిపోయేంత స్థాయికి కూడా దిగబడిపోతున్నారు. దీనికి మాకు గవర్నమెంట్ న్యాయం చేయాలా. మాకు వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, మన వ్యవసాయ శాఖ జేడీ ఏడీ అందరూ నాయక్ గారు దగ్గర మాట్లాడాము సార్తో. మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు. అందరూ మాకు దీన్ని న్యాయం చేసి మాకు హెల్ప్ చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వాన్ని ఏ ఇబ్బందులు లేకుండా మాకు చేసి హెల్ప్ చేయండి. మునుగోలు మండలం చెల్లోపల్లి గ్రామం. నా పేరు మల్లూరు నర్సయ్య. నేను కౌలుకి తీసుకొని 30 ఎకరాలు సాగు చేస్తున్నాను గత 15-20 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం బీపీటీలని అడిగితే వాళ్ళు నెల్లూరు మసూర ఇచ్చి బీపీటీ గోతం మీద వేసి చూపించి నెల్లూరు మసూర ఇచ్చారు. అది 50 రోజులకి ఎనిమిది వేసింది. అడిగితే సమాధానం లేదు. కాబట్టి మేము మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాము. మాకు ప్రభుత్వం న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. నారాయణ శ్రీనివాసులు కావేరీ నందులో తెచ్చాము సీట్ గుడ్లు. ఆ మసూరాలను తెస్తే వాళ్ళు నెల్లూరు మసూరాలు ఇచ్చారు మాకు. దాని అందువల్ల అది ఎనిమిది వేసి ఈరోజు 4.5 లక్షలు పెట్టుబడి పెడితే కనీసం అది ఎకరాకు పుట్టుడు కూడా కాకుండా ఎనిమిది వేసి పంచిర్ పైపింది. దానివల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము. 30 ఎకరాలు మాకు దాని దిగుబడి వస్తే 15 లక్షల దాకా వస్తుంది. ఈరోజు కనీసం 2 లక్షలు కూడా వచ్చేటట్టు లేకుండా పోయింది. ఈ విధంగా ఒడ్లు మేము పెద్ద మసూరాలని అడిగితే నెల్లూరు మసూరాలు మాకు ఇచ్చారు. ఇచ్చినందువల్ల ఈ పరిస్థితి అయిపోయింది. మమ్మల్ని ఆదుకోవాలి రైతులు. మండలము చెల్లోపల్లి గ్రామం మాదిరి నారాయణ రామశాస్త్రిని. మేము 30 ఎకరాలు వేసాము. 30 ఎకరాలు వేసి ఎకరాకి ₹40,000 పెట్టుబడి లెక్కన పెట్టి ఎకరాకి 4.5 పుట్టు పంటతైన మసూరా తెచ్చేస్తే వాళ్ళు ఇది నెల్లూరు మసూరా ఇచ్చారు. నెల్లూరు మసూరా కావేరీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన దానివల్ల మమ్మల్ని మాస్క్ ఇచ్చిన దానివల్ల మీరు దాన్ని పరిశీలించి మాకు ఏదైనా చేయాలనో కోరుతా ఉన్నాము.
గూడూరు మండల పరిధిలోని తిప్పవరపాడు గ్రామంలో ఏడాది పండుగ సందర్భంగా తిప్పవరపాడు మరియు చెన్నూరు గ్రామాల గ్రామదేవత శ్రీ కాటాలమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామదేవత కట్టాలమ్మ అమ్మవారిని పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి గ్రామంలో ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగలు ముగిసిన అనంతరం శ్రీ కాటాలమ్మ అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మనుబోలు గ్రామంలోని చర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమర్పణ చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని గూడూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి ఆదినారాయణ కోరారు. అంగన్వాడీ వర్కర్లు కనీస వేతనం చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ వారు చేస్తున్న నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రావణి మద్దతు.
గూడూరు డివిజన్ ప్రజలను భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో తీవ్రంగా అన్యాయం చేశారని మాజీ తిరుపతి పార్లమెంట్ సభ్యుడు చింతామోహన్ తీవ్రంగా విమర్శించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.